రాయచూరు ఆయా ప్రాంతాల్లో పరిచయం చేస్తున్న మరి సువర్ణ గారు అంటే మన క్యాంపు బిడ్డే, అందరూ కూడా మన ఒక మందిరంలోంచే దేవుడు పంపించిన వారు. పాపాయం గారు మనవరాలు, మనోహరం గారు అమ్మాయి. మరి ఒక సందేశాన్ని మనకు వినిపిస్తారు. అందరూ చక్కగా సర్దులు కూర్చుని వినండి. అందరికీ మరణాత. బోలో యేసు మహారాజుకు, రాజుల రాజుకు, ప్రభుల ప్రభువుకు, బోలో యేసు మహారాజుకు. దేవుని వాక్యం చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. హానాకు 65 ఏండ్లు బ్రతికి మెతుషాలను కనెను. హానాకు మెతుషాలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును అద్వితీయ దేవా, వందనములు స్తోత్రములు తండ్రి. మాట్లాడే దేవుడు నీవే ఉండగా నిలబడిన మమ్మల్ని మరుగుపరచండి. వధువు సంఘముగా సిద్ధపాటు కలగడానికి మాకు ఏ గుణగణములు అవసరమో దేవా, ఈ భూలోకములో బైబిల్ గ్రంథం ద్వారా అనేక భక్తులను, స్త్రీలను మాకు పరిచయం చేస్తున్న పరమత నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. మాట్లాడు వారు మీరు గనక మా ఎల్లరూ కావలసిన ఆత్మీయ దీవెనలు, వధువు అయ్యా సిద్ధపాటున అతని ప్రభు ఎలాగూ ఈ భూలోకలు తయారు కావాలో అట్టి శక్తిని నీ ద్వారా అందుకునే భాగ్యం అనుగ్రహించమని యేసు వారి నామం బట్టి వేచినాము మా పరమ తండ్రి, ఆమేన్. వాక్యములను శుభ దీవెనల ద్వారా దేవుడు మనెల్లరిని పరలోకమున ఆయత్తం చేసి మహిమనందును గాక, ఆమేన్. యేసు రాక భక్తులెల్లా ఎగిరిపోదురు, యేసు రాక భక్తులెల్లా ఎగిరిపోదురు, దోషజనులు ధరణిలోనే ఎగిరిపోదురు. యేసు రాక భక్తులెల్లా ఎగిరిపోదురు, దోషజనులు ధరణిలోనే ఎగిరిపోదురు. మారు మనసు పొందు మోచనాంగమా, యేసు ప్రభువు చెంతకు చేరుమా. మారు మనసు పొందు మోచనాంగమా, యేసు ప్రభువు చెంతకు చేరుమా. ఎంత పాపినైనను చెంత చేరి కాయును, ఎంత పాపినైనను చెంత చేరి కాయును. చింతలెల్ల మాని క్రీస్తు చింత చేరుమా, చింతలెల్ల మాని క్రీస్తు చింత చేరుమా. యేసు రాక భక్తులెల్లా ఎగిరిపోదురు, దోషజనులు ధరణిలోనే ఎగిరిపోదురు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఇటు రాకడా వధువు సంఘము సిద్ధపాటు అనే ఈ కార్యక్రమను మరిచుండి మనందరికీ కూడా ఇలాగూ సమకూడింది అంటే ఎక్కడ నిర్ణయం చెప్పండి? పరలోక యొక్క నిర్ణయము. అందుని బట్టి మమ్మల్ని ఆహ్వానించిన విజయరత్నయ్య గారి యొక్క మరి అయ్యగారుకును, అమ్మగారుకును, సంఘ పెద్ద అయిన తల్లిగారు సీతమ్మ గారు, ఆంటీ గారు కూడా నా నిండు మరణాత. కూడొచ్చిన మీ అందరికీ మరణాత. వేదికను అలంకరించి మరి చెప్పనన్న అమ్మగారిని బట్టి, చెప్పిన అమ్మగారిని బట్టి కూడా మరణాత. దేవునికే మహిమ కలుగును గాక, ఆమేన్. ఇక వాక్య సంతోషానికి వెళ్దాం. దేవుని వాక్యం మనం చూసినట్లయితే హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషలను కనెను. చూడండి, ఇక్కడ ఈ దినము మీకు హానోకు నిమిత్తం పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను. మరి దేవి అందు స్త్రీ అని కానీ పురుషుని ఏ భేదము కూడా లేనే లేదు. ఈ భూలోకంలో స్త్రీ జన్మిస్తే బాధపడతారు, కానీ దేవుని దృష్టిలో అది కానేరదు. కానీ ఈ లోకాన్ని బట్టి స్త్రీ ద్వారా దేవుడు ఎంతో ఘనమైన కార్యాలు చేశారని 7 మగ్ధలేని మరియలు గూర్చి అనేక మాటలు మన ముందు విన్నవారమే. కనుక స్త్రీ కూడా గొప్పది. అన్ని విషయాల్లో స్త్రీ ఉంటేనే ఘనత, ఆ ఇంటికి కూడా వెలుగు. గనుక గమనించండి,
స్త్రీ యొక్క లక్ష్యములో ఎన్నో అద్భుతాలు ఇంతవరకు మనం విన్నాం. అలాగే వధువు సంఘ సిద్ధపాట్లు కూడా స్త్రీ పురుషుని భేదం లేదు, కానీ మనం చేసే పని బట్టి మనం ఏమవుతుందంటే మనకు కూడా గౌరవం అనేది లభిస్తుందని మొట్టమొదటి మనం ఎరగవలసింది. గమనించండి, ఇక్కడ హానోకు అనగా ఇంగ్లీష్ లో అర్థం ఏంటంటే ఎనోషు. హానోకు అనగా ప్రార్థనాపరుడు అనే అర్థము. చెప్పండి ఏంటన్నది? ప్రార్థనాపరుడు. గమనించండి, బైబిల్ గ్రంథములో అనేకమైన హానోకులైన వారు ఉన్నారు. గమనించండి, ఈ హానోకులో ఉన్న ప్రత్యేకత ఏంటో మొట్టమొదటి ఈ హానోకు గారిని మనం చూపిస్తే మీకు మాటకు మీకు అర్థం తెలుసుకోగలుగుతారు. మొట్టమొదటి హానోకు గారు ఎవరంటే ఆదికాండము 4వ అధ్యాయము చూడండి, 4వ అధ్యాయం 17వ వచనంలో చదువుకుందాం. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. చూడండి, కయ్యేను కుమారుడుగా ఉన్న హానోకు. ఆదికాండంలోనే మనకి వీళ్ళందరూ కూడా కనిపిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా ఉన్నారు వీరు. రెండవ వారుగా చూడండి, మనం మాట్లాడుకునే హానోకు గారు ఆదికాండము 5వ అధ్యాయంలో చూడండి 18వ వచనంలో చదువుకుందాం. ఏరోదు 162 ఏండ్లు బ్రతికి చూడండి, యోరోదు 122 బ్రతికి హానోకును కనెను. చూడండి, హానోకును మనం మాట్లాడుకునే పోయే మరి హానోకు ఎవరంటే యోరోదు కుమారుడు. మీరు అది గుర్తు పెట్టుకోవాలి. గమనించండి, ఇక మూడో వాళ్ళు చూసినట్లయితే ఆదికాండము 25వ అధ్యాయము 4వ వచనంలో మరొక హానోకు గారు మనకు కనబడుతున్నారు. ఎలీఫా ఎఫేరు హానోకు. చూడండి, ఎలీఫా ఎఫేరు హానోకు అన్నట్టు చూస్తున్నాం. చాలండి, ఇక్కడ అబ్రహాము మరొక స్త్రీని వివాహం చేసుకున్నారు. ఆమె పేరు కెతురా. ఆమెకు జన్మించిన వారే ఈ హానోకు అన్నట్లుగా వాక్యం మనకు సెలవిస్తుంది. అంతేకాదు ఆదికాండము 46వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, రూబేను కుమారుడైన హానోకు. చూడండి, రూబేను కుమారుడైన హానోకు. మొత్తం ఎంతమంది ఉన్నారు చెప్పండి? 4 హానోకులు మనకు కనబడుతున్నారు. దానిలో యోరోదు కుమారుడైన హానోకు గురించి ఈ రోజు మనం అందరం కూడా ధ్యానించుకుందాం. ఇది హానోకు గారి యొక్క పరిచయ నిమిత్తం చెప్పిన మాట ఉన్నది. గమనించండి, హానోకులైన వారు ఎంతో మంది బైబిల్ గ్రంథంలో ఉన్నా వారిలోని ప్రత్యేకత యోరోదు కుమారుడైన హానోకులో ఉన్నట్లు మనం చూస్తున్నాం. అదే ప్రార్థన. ఏం చెప్పండి? ప్రార్థన. బహుగా ప్రార్థన చెయ్యాలి. ఎక్కడ చెయ్యాలి? భూలోకంలోనే బహుగా ప్రార్థన చేయాలని మన తండ్రి మనతో అనేకమైన పాటల ద్వారా మనం రాసి ఇచ్చిన వారు ఉన్నారు. గమనించండి, ఇక్కడ ఈయనలో ఉన్న ఈ ప్రార్థన ద్వారా ఇంకా ముగ్గురులో ఉన్న లక్షణాలు ఏమిలేవంటే ప్రార్థన స్థితి. వారు పుట్టారు అంతవరకే, పేర్లున్నాయి అంతవరకే, కానీ వారిలో లేని ప్రత్యేకత ఎవరిలో ఉందంటే హానోకు గారిలో మనం చూస్తున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. పేర్లు కలిగిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ పేరుకు తగ్గట్టుగా బ్రతికిన వారు మాత్రమే ఎవరు చెప్పండి? గొప్పవారుగా మార్చబడతారు. ఏ గొప్పతనం అంటే పరలోకం నుండి దేవుని స్థానాన్ని పొందుకునే గొప్ప స్థితిని దేవాదేవుడు మనకు కల్పించువారు. వధువు సంఘానికి ఏముండాలి అంటే మొట్టమొదటి లక్ష్యము ప్రార్థన నేను మనము పొందుకోవాలి. నువ్వు భేదవాడగా ఉండొచ్చు, మనకి ఏవైనా అవసరతలు మర్చి ఉండే తీరని ఆశలు ఉండకపోవచ్చు, ఏవైనా ఉండవచ్చు, కానీ నీలో ఉండవలసిన లక్ష్యం ఏంటంటే ప్రార్థన. నీకున్న స్థితిలోనే నువ్వేం కలిగి ఉండాలంటే ప్రార్థన అనే పట్టును నీవు కలిగినప్పుడే హనోకు వలె దేవునితో నడిచే అనుభవంలోనికి మనం కూడా వెళ్ళగలుగుతావు అని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. పరలోకం నుండి నరలోకం వరకు నిచ్చెనగా ఉన్నావయ్యా అని మన తండ్రి పాడుకున్నారు. మరి యాకోబు గారు కూడా కలగండు ఏం చెప్తున్నారు చెప్పండి? ఆయన చూస్తున్న కళలు ఏంటంటే దూతలు ఎక్కుచు దిగుచు మరి వచ్చుచుండే. ఒక మన బీదవాడే ప్రార్థన చేస్తున్నా, పనికి రాని వాడే ప్రార్థన చేస్తున్నా, స్త్రీల ప్రార్థన చేస్తున్నా, చిన్నవారు ప్రార్థన చేస్తున్నా, దేవుని యొక్క మన ప్రార్థన ఎక్కడికి వెళుతుందంటే మేఘాల్లోనికి వెళ్ళిపోయి దేవుని సింహాసనాన్ని తాకుతుంది. దేవునికే మహిమ కలుగును గాక. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా,
సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సిద్ధులలో నేను సిద్ధముగా చేసుకో, సిద్ధులలో నేను సిద్ధముగా చేసుకో, రారాజు రానయ్యున్నారు, వేగమే తీసుకెళ్తారు, సమయము పోనీయక సిద్ధపడుమా సంగమా. నిజమే, ఏం పోనీయకుండా చేయాలి? సమయాన్ని పోనీయక సిద్ధపడే వధువు ఎలా ఉండాలి? ప్రార్థనా పరులైన వధువుగా. ఇక్కడ వరుడు గురించి మాట్లాడే మనసు మనకు వద్దు, కానీ హానోకు గారికి బదులు మనమందరం సంఘం ఒకటి గనక మనందరం ఎక్కడికి వెళ్ళాలి? మేఘం ఎక్కాలి అంటే మనకు ముంగుర్తుగా ఉన్న హానోకు గారి లక్షణాలు మాత్రమే మనం తీసుకుందాం. ఆయన పరిచయం ఎలాంటిదంటే చూడండి, ఉప్పు సముద్రం ఉన్న నీటిలో ఉన్న చేప ఉప్పును అంటని రీతిగా, తామర పుష్పం ఎక్కడ దొరుకుతుంది? బురదలో వచ్చిన దాని ఎక్కడ చూడండి బురదను అంటని రీతిగా ప్రకాశిస్తూ అనేకలు ఆకర్షిస్తున్నట్లుగా మానవ జీవితంలో మనము కూడా ప్రార్థన కలిగి ఉన్నవారు, నువ్వే స్థితిలో ప్రార్థించినా, ఏ కష్టంలో ప్రార్థించినా వధువుగా నీవు ఉండి మార్చబడ్డానికి ఏ ఆటంకం లేదు గనుక నీవు నేను తయారు కావాలంటే ఏం చేయాలంటే ప్రార్థన లక్షణాన్ని మనము పొందుకోవాలి. బోలేస్ మహారాజుకు, రాజుల రాజుకు, ప్రభుల ప్రభువుకు వధువుగా సిద్ధపడుతున్న నీకు మొట్టమొదటి ఉండవలసిన లక్ష్యం ఏంటంటే ఆయన పరిచయం చేస్తున్నారు. మనందరం కూడా ప్రార్థనా పరులై ఉండాలి. మత భేదం లేదు, కుల భేదం లేదు, జాతి భేదం లేదు, మనుష్య భేదం లేదు, రూపు భేదం లేదు, వస్త్ర భేదం లేదు, ధన భేదం లేదు. కానీ ఏ భేదం లేకుండా నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వరుడైన యేసుక్రీస్తు వారు కదలకుండా ఉండనేరరు. ప్రియ విశ్వాసి, ఎంత ప్రార్థన చేస్తున్నావో అంత గొప్ప స్థితి పరలోకం వెళ్ళడానికి దేవుని మార్గాన్ని, పరలోకం నుండి నరలోకం నుచ్చనిగా ఉండి నరలోకం ముందుగా ఏం చేస్తాడైతేనా ముక్తిని సిద్ధపరిచును అని మన తండ్రి రాస్తారు. మనం అందరి కొరకు ముక్తి మార్గం ఏర్పరిచింది ప్రవ్వే గనక మనం పరలోకి వెళ్ళడానికి సిద్ధపాటు చేసుకుంటూ మరి స్థితి ఎవరిస్తారంటే దేవాదేవుడైన యేసుక్రీస్తు వారంట్ల వాక్యం సెలవిస్తుంది. గమనించండి, ఆయనలో ఉన్న లక్షణాలు మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే ఆయనలో ఉన్న లక్ష్యం ఏంటంటే ప్రత్యేకించబడుట. చెప్పండి అమ్మా, ప్రత్యేకత. వధువు సంఘములుగా మార్చబడాలి అంటే ఏమవ్వాలి అంటే ప్రత్యేకించబడాలి. ప్రత్యేకించబడితే కానీ మనము దేవుని యొక్క అంతస్తులోనికి వెళ్ళడానికి యోగ్యులము కానేరము. గమనించండి, దేవుని వాక్యం మనం చూసినట్లయితే చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం యూదా పత్రిక ఫ్యాన్ తగ్గించండి అమ్మ, కొంచెం ఎగిరిపోతుంది. యూదా పత్రిక 1వ అధ్యాయము ఉన్నదే ఒక అధ్యాయం కదండి. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయండి? ఒకటే. 1వ అధ్యాయము 14 వచనం చదువుకుందాం. యూదా పత్రిక మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి. చాలండి. మొదటి ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు. మరిచుండి, ఆదాములో నుండి 7వ వానిగా వచ్చిన వారు ఎవరంటే ఈ హనోకు గారే. గమనించండి, మనం కూడా మా నాన్నగారు ప్రార్థనండి, మా నాయనమ్మ గారు ప్రార్థనండి ఇలాగూ చెప్పుకునే కంటే నేను క్రీస్తులో జన్మించానని చెప్పుకోవడం చాలా ఉత్తమము, మంచిదే. ఇది మన పరిచయం అంటే వారు తప్పుని పట్టడం లేదు. కానీ ఆదాము గారిలోని విశ్వాసం ఎవరిలో చెప్పండి? హనోకు గారిలో. ఏంటి ప్రత్యేకత? వారు దేవుని మహిమను పోగొట్టుకున్నారు, దేవుని స్థితిని పోగొట్టుకున్నారు, దేవుని లక్షణాలు పోగొట్టుకున్నారు గనుక వారు త్రోసివేయబడ్డారు. కానీ తనకున్న జీవితంలో హనోకు గారు అలాంటి స్థితిలో బ్రతకలేదు. కానీ మనకున్న సమయాన్ని కూడా, మనకున్న బ్రతుకును కూడా, మనకున్న వయస్సును, మనకున్న అవకాశాన్ని ఏం చేయాలంటే ప్రత్యేకించుకుని దేవునికి ఏం చేయాలి? సమయము కేటాయించి ప్రత్యేకమైన స్థితిలో బ్రతకాలని హనోకు గారు మనకు పరిచయం చేస్తున్నారు. నిజమే, 7 మాటలు ప్రభువారు క్రీస్తు శిలువ మీద పలికిన వారు. అంతేకాదు 7 రోజులు మనకి ఇచ్చిన వారు, 7 దీపస్తంభముల మధ్య సంచరించిన వారు, 7 నక్షత్రాల కుడి చేత పట్టుకుని వారు. 7 అనే సంఖ్య శ్రేష్టమైంది. అలాగే నా జీవితంలో శ్రేష్టమైన ఆయుష్యాన్ని ఇస్తున్నారు, జ్ఞానాన్ని ఇస్తున్నారు, బుద్ధి వివేకం ఇస్తున్నారు, కుటుంబాలు ఇస్తారు. ఎన్ని ఇచ్చినా సరే
మనలో ఏముండు చెప్పండి? అందరి వలే నేనున్నాను అనే తలంపే కానీ నాలో ఏదో ప్రత్యేకత ఉందని ఎరగని దౌర్భాగ్యము నాలాంటివా. నా ఎడల నీకున్న తలంపులో విస్తారం ఊహించలేను, లెక్కించలేను. నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి, నీ ప్రేమే నా ఊపిరి. నిజమే, మన ఎడల ఆయనకున్న తలంపులు ఎలాంటి అండి? విస్తారం. కానీ విస్తారాలు ఒక్కటి కూడా నెరవేర్చలేని బ్రతుకు నాది మీద అయిపోతే అని చాలా బాధపడతారు. నీ పిల్లలు ప్రత్యేకంగా బ్రతకాలని ఆశపడుతున్నావు, నీ జీవితంలో ప్రత్యేకంగా ఉండాలని ప్రభు కోరుకుంటే తప్పు లేదు గనక మనమందరం ప్రత్యేకించబడిన వారిగానే ఉండాలని ప్రభువారు మనతోనే మాట్లాడుచున్నారు. ఏక విశ్వాసికైన ప్రార్థన ఉండాలి. ఏక విశ్వాసికని ఏముండాలి అంటే ప్రత్యేకించబడి ఉండాలి. లోకం నుండి ఎక్కడికి వెళ్ళాలి? లోకంలో ఉన్న నీవు దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో గోజాడుట నేర్చుకోవాలి. నువ్వు మాట్లాడుట ప్రత్యేకమై ఉండాలి, నీ నడవడిక ప్రత్యేకమై ఉండాలి, నీ బ్రతుకు ప్రత్యేకమై ఉండాలి. నీలో ఉన్న లక్షణాలే ఒక ప్రత్యేకమైన స్థితిలో మార్చబడాలని ప్రభువారు మనతో మాట్లాడుచున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. బోలేస్ మహారాజుకు, రాజుల రాజుకు. గనుక కొరింథీయుల పత్రిక రాయబడి ఉంటుంది చూడండి. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక. మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. సారీ అమ్మా. అయితే ఎవడైనా క్రీస్తున్నా నూతన సృష్టి అని వాక్యం ఉంటుంది చూడండి. 2వ కొరింథీ పత్రిక. కాగా ఎవడైనను క్రీస్తునందునుడెలా వాడు నూతన సృష్టి. నూతన సృష్టి. ఇక్కడ మనం క్రీస్తు దగ్గరికి వస్తున్నాము అంటే ఎలా ఉండాలటండి? నూతన సృష్టి. ఇదండి ప్రత్యేకించబడుట, ఇది ప్రత్యేకమైన బ్రతుకుట. గమనించని సృష్టి నూతనంగా చేస్తాం. మన హృదయాన్ని కూడా నూతనంగా ప్రభు ఏం చేస్తున్నారు? దినదినం వల్ల ఏం చేస్తారంటే క్రొత్త వానిగా మార్పులోనికి తీసుకువస్తుంది. కేవలము యేసుక్రీస్తు వారి యొక్క లక్షణములో మనకు కూడా అందించువారే అన్నారు. గమనించండి, ఇక్కడ హానోకు గారు ప్రత్యేకమైన బ్రతుకుతున్నారు గనక ఆయన జీవితంలో ఈ ముగ్గురులో ఉన్న లక్షణము లేదు గనుకనే ఈయన ఏమయ్యారు చెప్పినప్పుడు ప్రత్యేకించబడుట. మీకు ఉదాహరణ చెప్తాను. అలెగ్జాండర్ అనే ఒక రాజు అందరూ తెలుసు కదండి. దోమకాటిగా చచ్చిపోయాడు ఆయన. ఎన్నో వీరులు యుద్ధాలు చేశాడు. గమనించండి, యుద్ధంలో ఈ ముందు వస్తున్నారు, ఒక సైన్యం వస్తున్నప్పుడు యుద్ధాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేస్తున్నప్పుడు అలెగ్జాండర్ ముందు ఉంచినప్పుడు వెనక నుండి వెళ్ళిపోతున్నప్పుడు సైన్యం అంతా యుద్ధం చేయలేక ఇదేంటి వెళ్ళిపోతున్నాడని ఆ యొక్క సైనికులు పిలిచి, ఎందుకు పారిపోతున్నావయ్యా అంటే, నాకు భయం వేసిందండి అన్నప్పుడు, నీ పేరేంటంటే అలెగ్జాండర్ అన్నాడట. ఏంటండి ఆయన పేరు? సైనికుడి పేరు అలెగ్జాండర్ అట. ఇప్పుడు అలెగ్జాండర్ ముందుంది, వారిని రక్షించుకోవడానికి ప్రాణం పెడుతుంటే ఆ పేరు పెట్టుకున్న ఈ అలెగ్జాండర్ సైనికుడు ఏమైపోతున్నాడట? పారిపోతున్నాడు. అప్పుడు అలెగ్జాండర్ రాజు అన్నాడట, ఓరి చిన్నవాడ, నువ్వేం చేస్తున్నావు? తప్పు చేస్తున్నావు. ఒకటి నీ పేరన్నా మార్చుకో, లేకపోతే నీ బ్రతుకన్నా మార్చుకో. గమనించండి, మనకు పేరు తగ్గ బ్రతుకు లేకపోతే క్రీస్తు విలువ తగ్గించువారం అవుతాం. గమనించండి, అలాంటి బ్రతికితే అది వ్యర్థము. నీవు ప్రత్యేకించబడ్డావు గనుక ఎలాగ ఉండాలంటే అందరికన్నా ఎక్కువ ఉన్నతమైన ప్రార్థనా స్థితిని, ప్రత్యేక స్థితిని పొందుకోవాలని హనోకు గారు వధువు సంఘం మెట్టు వెళ్ళైతే వెళ్ళిపోతున్నారో మనము కూడా అలాగు పరలోక మెట్టు ఎక్కాలని మనతోనే మాట్లాడుచున్న వారైనారు. దేవునికే మహిమ కలుగును గాక. అలాంటి స్థితి పొందువారమోదము గాక. గమనించండి, రెండవ ఒక అంశం ఏంటంటే పరిశుద్ధాత్మ కలిగిన వారు. ఆయన లక్ష్యం ఏంటంటే పరిశుద్ధాత్మను కలిగిన వారు. పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడాలేమో, పరిశుద్ధుడవై సన్నిధి చేరుమా దేవా, కనబాడుమా ఓ దేవా, మాట్లాడుమా. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. మీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థమును
పరిశుద్ధాత్మ వల్ల కాపాడును. చూడండి, మీకు అప్పగించబడిన ఆ మంచి పదార్థము ఏ పదార్థం అండి? తినే పదార్థం కాదండి. కరోనాటోలు ఎన్ని పదార్థాలు తిని ఉంటామో బ్రతికేయాలని కదండి. కానీ క్రీస్తు అనే పదార్థం మనలో వచ్చినప్పుడు మనము ఎవరి రెక్కల కింద ఉన్నామంటే ఆయన రెక్కల కింద కాపాడబడుచున్నామని హనోకు గారు రెండో మాటను మనకు పరిచయం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ కలిగిన చూడండి స్థితిని నీ హృదయంలో ఉంచుకుంటే, ఆ మంచి పదార్థం మనలో ఉంచుకుంటే మనల్ని కాపాడు వారంటే కేవలం యేసుక్రీస్తు వారే. నిజమే, చెడు నుండి మరి చుండి పరిశుద్ధతకు, లోకం నుండి దేవుని సన్నిధికు మరి చుండి ఇలాంటి అంటే ప్రత్యేకించబడిన మనకు ఏం కావాలంటే పరిశుద్ధత చాలా అవసరము. పరిశుద్ధత కలిగిన వారే ప్రభును చూస్తారు. నా ఆత్మ లేనివాడు లేనివారు ఎవరు ప్రార్థన చేస్తున్నారో వారు దేవుని వారే. ఎవరు దేవుని సన్నిధిలో ఆరాపడుతున్నారో దేవుని వారే. ఎప్పుడు త్వరగా వెళదామనే తలంపు కలిగిన వారు దేవుని వారే. ఎప్పుడు తప్పు చేస్తున్నా, ఇది నీ తప్పు చేస్తున్నా మనస్సాక్షి మాట్లాడేవారే నిజమైన పరిశుద్ధాత్మను కలిగే వారనట్లుగా మన వాక్యం సెలవిస్తుంది. గమనించండి, హనోకు గారు పరిశుద్ధత కలిగి ఉన్నారు కనుకనే ఆయన ఏం చేస్తున్నారంటే తన జీవితం అంతా 365 సంవత్సరములట ఆయన నడిచింది. ఈ నడకలో పరిశుద్ధతను పోగొట్టుకోలేదు. పరిశుద్ధమైన బ్రతుకు బ్రతకాలి అంటే నీ శక్తి వల్ల కాదు. అందుకే మన తండ్రి రాస్తారు, దైవాత్మ రమ్ము, నా సొంత శక్తి, నా సొంత జ్ఞానం వల్ల కాదయ్యా, నేనేం చేయలేనయ్యా, దైవాత్మన వస్తే నేను ఎదకు రాగలనయ్యా. హనోకు గారు ఎలాగ వెళ్ళిపోయారంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారానే, దేవుడు మానవుడు కలిసి ఉండడం ద్వారానే పరిశుద్ధాత్మ ఆయన ముడివేసింది కనుకనే ఆయన ప్రయాణం వచ్చినట్లు మనం చూస్తున్నాం. గమనించండి, మనం దేవుని సందుకు వచ్చాము గనుక పరిశుద్ధాత్మ మీతో మాట్లాడాలి, పరిశుద్ధాత్మ కార్యాలు మేము చూడాలి. అప్పుడే నిజమైన క్రైస్తవులుగా మనము కూడా ఎక్కడ సిద్ధపడబోతున్నామంటే రాకడ మేఘం ఎక్కే పరిస్థితులు మనము వెళ్ళగలమని వాక్యం సెలవిస్తుంది. గమనించండి, మరి పరిశుద్ధాత్మ మనలోకి రావాలంటే నీవు కూడా ఏం చేయాలంటే, ఈ లోకంలో దురాత్మలు ఉన్నాయి, భ్రమపరిచే ఆత్మలు ఉన్నాయి, అంతేకాదు అపవిత్ర ఆత్మలు కూడా ఉన్నాయి. కనుక ఏది మంచిదో వెలుగు దూతవలే మరి సాతాను కలలో కనబడి మాట్లాడును, పలుకును రూపును బట్టి అతని పారద్రోలము పారిపోవును అని మన తండ్రి రాస్తారు మన విచారం కోర్తంలో. కనుక సాతాను కూడా వెలుగు దూతవలే వచ్చి ఏం చేస్తుందట, మనలను భ్రమపరుస్తుంది. కానీ పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు ఏది నిజమో, ఏది అబద్ధమో, ఏది అబద్ధ ప్రవక్త బోధలో, ఏది నిజమైన బోధలు ఎరిగే స్థితి మనం కలిగి ఉంటాం. కనుక మనము కూడా దేవుని యొక్క రూపులోనికి వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ చాలా మనకు అవసరమైందని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు విశ్వాసి నీ సన్నిధి గదిలోనికి వెళ్ళినప్పుడు నీవు పరిశుద్ధత కలిగిన స్థితిని నీవు పాటించవలసిందని ప్రభు వాక్యం సెలవిస్తుంది. గమనించండి, మా నాన్నగారు చాలాసార్లు చెప్తూ ఉండేవారు, మరి ఒక తల్లి అనేక రోజులు ప్రార్థన చేస్తూ ఉండేది. చివరి దశకు వచ్చేసరికి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేసేవాళ్ళు చాలా మంది. ఈ తల్లి విడవబడింది, భర్తను కోల్పోయింది, ఇక ఆమెకు ఆధారం లేదు. ఆధారం లేని సమయంలో చూడండి, రోజు ఈ తల్లి బైబిల్ గ్రంథాన్ని విడవలేదు. ఆమె ప్రార్థన చేస్తున్న పోషణ ఎలాగు దేవా, నన్ను జ్ఞాపకం చేసుకోదేవని ప్రార్థన చేయగా దేవుడు ఆమెకి దర్శనం ఇచ్చామా, నువ్వు రోజు సమయానికి దేవుని సంధికి రా, ప్రార్థన చేయి, నీ కొరకు నీ పోషణ కొరకు నీకెంత కావాలంత ధనము ఎక్కడుంటుంది, బైబిల్ గ్రంథంలో ఉంటుంది, దాన్ని తెరిచి వాడుకోమా అని ప్రభువారు ఆమెకు దర్శనం చెప్పారట. సరే, బాగుంది. కొన్ని దినాలు ఆ తల్లి అలా ప్రారంభించిన తర్వాత రాను 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 ఆమెకి ఏమొచ్చిందంటే అశ్రద్ధ అనేది వచ్చింది. గమనించండి, అశ్రద్ధ కూడా దేవుని స్థితిని పోగొట్టే మరి మనకు దేవుణ్ణి మొత్తం కోల్పోయే పరిస్థితి తీసుకువస్తుంది. కనుక అలాంటి సమయంలో ఒకరోజు వారి మనవడు వచ్చి గబగబ వెళ్ళిపోయి సన్నిధిలోకి వెళ్ళి ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని మరి చేతులతో తాకినప్పుడు ఆమెకు మరలా ఆ యొక్క దాతృత్వం రావడం ఆగిపోయిందని మా నాన్నగారు చెప్పారు. గనుక సన్నిధిలో ఉన్న వారు బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎటువంటి కాళ్లతో అయినను మరి చూడండి, మనము శుద్ధి లేకుండా దేవుని సన్నిధికి వెళితే మనము కూడా ఏమవుతున్న దోషం పొందిన వారుగా మార్చబడతాం. కనుక మనలో పరిశుద్ధాత్మ ఉండాలి అంటే శుద్ధి చాలా అవసరము. ఇది హనోకు గారిలో ఉంది కనుకనే ఆయన దేవునితోనే ఉండగలే స్థితిని పొందుకున్నారు. మానవుడు దేవునితో నివాసం చేయడంటే మాటలా చెప్పండి? ఆయన సంధి గదిలోనే భయమేస్తుంది. ఆయన వస్తుంటేనే ఎలా ఉంటుంది చెప్పండి, భయంకరమైన పరిస్థితి. కానీ హనోకు గారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యందు సంతోషపడేటట్లుగా
ఆ హృదయాన్ని కూడా మర్చుని అర్థం చేసుకునే పరిస్థితిలో ఒకరికొకరు ఆనందం కలిగి సంభాషించుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయారట? ఆయన కొనిపోబడిను అని వాక్యం సెలవిస్తుంది. గమనించండి, పరిశుద్ధాత్మ ద్వారా పరలోక సంబంధమైన మాటలు మనము వినగలుగుతాం, చూడగలుగుతాం. కనుక ప్రియ విశ్వాసి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ నిత్యము మనం ఏమంటే కలిగి ఉండాలని హానోకు గారు మనకు పరిచయం చేస్తున్నారు. నా యేసు రాజ్యం అందమైన రాజ్యము, నా యేసు రాజ్యం అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును, అందులో నేను నివసింతును. సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగైయున్న రాజ్యం. సూర్య చంద్రులక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగైయున్న రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యము, అందులో నేను నివసింతును, అందులో నేను నివసింతును. ఆయన రాజ్యానికి వెళ్ళాలంటే పరిశుద్ధత కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. గనుక నీ వెళ్ళేది మరి చిన్న లోకంలో ఉన్న వాటి సంబంధం కాదు. మరి గనక మనం ఏ సంబంధులు అంటే పరలోక సంబంధులు గనక పరిశుద్ధాత్మతో నింపబడాల వాక్యం సెలవిస్తుంది. ఇక మూడోది చూసినట్లయితే కృపావరము కలిగిన వారు. హనోకు గారి లక్షణము వధువు సిద్ధపాటే గనక హనోకు గారు ఎగిరి వెళ్తున్నారు. ఎలాగో అంటే మూడో లక్షణము కృపావరము కలిగిన లక్షణము. యూదా పత్రికలోనే 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడవచ్చు. యూదా పత్రిక 1వ అధ్యాయము. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నాను, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నది ఏమనగా, ప్రభు ఐగుప్తుల నుండి ప్రజలను రక్షించినను. 3వ వచనం 5వ వచనం చదవండి అమ్మా. 1వ అధ్యాయం 5వ వచనం. 5వ వచనం చదవండి ఒకసారి. అదే 7వ ఆదాము నుండి 1 నిమిషం. 15వ వచనం అమ్మా. 1వ అధ్యాయం 15వ వచనం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి, చూడండి, హానోకు వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను చాలండి. యూదా పత్రికలోనే 15వ వచనం కన్ఫ్యూజ్ అయ్యాను. గమనించండి, ఇక్కడ మనం చూసినట్లయితే కృపావరం పొందిన వ్యక్తి అంటే కృపావరం ఏంటంటే ప్రవచించే వరం కలిగిన వ్యక్తి. ఇలాగూ ప్రవచించెను అనే మాట స్పష్టంగా మనం ఒకటి చదువుకున్నాం. ప్రవచనము అనగా జరగబోయేదాన్ని చెప్పేదే ప్రవచనం అంటారు. ఇక్కడ ఈయన ఎవరు అంటే హనోకు గారు ప్రవక్త. జరగబోయేదాన్ని చెప్పగలిగిన సామర్థ్యం ఎక్కడ సంపాదించారంటే దేవుల్లోనే సంపాదించారు. కొంతమంది లోకంలో మరి చూడకుండా చూసినట్లుగా జరగనివి జరిగినట్లుగా చెప్పేవాళ్లే సోదె చెప్పేవాళ్ళు అంటారు. సోదె గాండ్రు అని మాట్లాడతారు. వాటిని మనం వెంబడించకూడదు. ఏది ఏమైనా నీ బ్రతుకులో ఏమి కోల్పోతున్నా సరే యేసుక్రీస్తు వారిని మాత్రమే వెంబడించు వారుగా మనం ఉండాలి. గనుక బ్రహ్మపరిచే ఆత్మలోని మనం వెళ్ళకూడదు. కానీ హనోకు గారు అలాంటి వారు కాదు. ఎలాంటి వారంటే ప్రవచించే ఆత్మను కలిగిన వారు. ఏం ప్రవచించారు అంటే అక్కడే రాయబడింది చూడండి, ఇలాగూ ప్రవచించును అంటూ, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనులుగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చియు భక్తిహీన పాపులు తనకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నీ గూర్చి వారిని ఒప్పించుటకు. చూడండి ఎన్నిసార్లు భక్తిహీనులు. చూడండి, అండర్లైన్ చేసుకుంటే అబ్బో చాలాసార్లు భక్తిహీనులు, పాపులు. ఎక్కడ పరిశుద్ధులు కూడా చెప్పలేదు ఈ మాట. కానీ ఏం చెప్తున్నారైనా వీరందరిని ఒప్పించడానికి ప్రభువే స్వయంగా మరి ఎలాగ వస్తారంటే తన పరివారముతో ఒప్పించుటకు ఏం చేస్తారట? వచ్చేను. ప్రభువారు ఈయన ఏం చెప్తున్నారైనా చెప్పండి. వచ్చేను అంటే వస్తారు అని చెప్పలేదండి, వచ్చాను. నా గురించి వచ్చిన దేవుడు మీ గురించి కూడా వస్తారు. గమనించండి, హనోకు గారి యొక్క లక్ష్యములో ఆయన పొందింది ఏంటంటే కృపావరములు. ఏం పొందుకున్నాడంటే ప్రవచించే వరాన్ని పొందుకుని ఆయన వచ్చెను అంటే నా కోసం వచ్చేసారు, మీ అందరి కోసం కూడా రాబోతున్నారు అనే హెచ్చరికను మనకు తెలియజేసిన గొప్ప భక్తుడు. గమనించండి, ఏ మాటన భక్తులు చెప్పారంటే దాన్ని నిరర్ధకం చేయడానికి రాలేదు, కానీ ప్రతి మాటను నెరవేర్చడానికి ప్రభువారు వచ్చినట్లుగా ఆయన లేఖనములను కూడా మనతో మాట్లాడుతున్నాయి. దేవునికే మహిమ కలుగును గాక.
బోలో యేసురాజుకు, రాజుల రాజుకు. గమనించండి, మనకు కూడా కొన్ని వరాలు ప్రభు ఇస్తారు. ఆ వరాలు మనం పోగొట్టుకోకూడదు. కొంతమంది పాడే వరము, గ్రంథాలు బాగా చదివే వరము, ప్రార్థన చేసే వరము, స్తుతించే వరము, మోకరిల్లే వరము, దేవునితో మాట్లాడే వరము, దేవుని ఆత్మలతో కూడా ఏకీపించే వరము, ఎన్ని వరాలు ఉన్నాయో. కానీ కొంతమందికి ప్రార్థన చేయమంటే ఎంత సిగ్గో, ప్రార్థన పాట పాడమంటే ఎంత సిగ్గో. గమనించండి, క్రీస్తు దగ్గర మనం సిగ్గుపడితే వధువు రూపం ఎన్నడూ కూడా దాల్చువారు మనము కానేరమని వాక్యం సెలవిస్తుంది. ఈ యొక్క కృపావరము అంతేకాదు, తన బిడ్డల నిమిత్తం కూడా ఓ చక్కని మాట ఆయన ఆది కాండములోనే మనకు తెలియజేస్తుంది. ఆది కాండము 5వ అధ్యాయము 18వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. ఆ మాటను కూడా వివరిస్తాను. హానోకుని కనిన తర్వాత ఏరోదు 800 ఏండ్లు బ్రతికి కుమార్తెలను కనెను. ఏరోదు దినములన్నీ 967 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మరో 21 కూడా చదువుదాం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో చూడండి, ఇక్కడ హానోకు మెతుషాలను స్టెప్ బై స్టెప్ తన తండ్రి నుండి తన వచ్చారు, తన నుండి తన బిడ్డల విషయంలో కూడా ఎంత బహు జాగ్రత్త పరుడంటే ఇది చరిత్ర ఆధారం చెప్పేది. మెతుషాల అనగా సమాధానం అని అర్థము. మెతుషాల అనగా సమాధానం అర్థము. జల ప్రళయము రాబోతుంది ప్రభువా, నువ్వు పరివారంతో వస్తావు, నేను వచ్చేస్తాను నీ దగ్గరికి, కానీ నా బిడ్డలు ఉండిపోతారయ్యా, నా బిడ్డలు ఆ ప్రళయానికి తట్టుకోలేరయ్యా. ఆ ప్రళయం అయిపోయిన తర్వాత నా బిడ్డలు ప్రశాంతంగా నేను నిద్రించిన తర్వాతే ఏం రావాలి చెప్పండి? నోవాహు యొక్క దినాల్లో ప్రళయం రాబోతుందని ముందుగా ఎరిగిన వారంటే ఈ యొక్క హనోకు గారు. దేవునికే మహిమ కలుగునుగాక. అన్ని మనం ఏమి చెప్పినా, మనం ఏం ప్రార్థన చేసినా ప్రభు జవాబిస్తారు. తనే సేఫ్ అవడం కాదు, కానీ తన బిడ్డలు కూడా నశించిపోకూడదని ప్రవచించే చరిత్రపూర్వకంగా ఆధారాలు చూపించిన గొప్ప భక్తుడు ఈ యొక్క హనోకు గారు. నీవు కూడా ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ బిడ్డల నిమిత్తము నా పిల్లల బ్రతికి ఎలాగుంటుందో ఇది నా టాపిక్ కాదు, కానీ ఇక్కడ తండ్రిగా సమాధానం అయ్యా అని చెప్పినట్లుగా మనము కూడా ఏం చేయాలంటే సమాధానమైన దినాల్లో నా బిడ్డలను ఆశ్రదించు అని మనం ప్రార్థన చేయాలి. ఇది ప్రవచనమే అండి. జరగబోయేదాన్ని తన బిడ్డల నిమిత్తం అడగడం కూడా ప్రవచనమే, అది నెరవేరడం కూడా ప్రవచనమే. కనుక కృపావరంలో మెతుషాల జీవితం తన బిడ్డలందరూ కూడా ప్రళయాలు ఉండకూడదని ఆయన ఏం చేస్తున్నారంటే ముందుగానే ప్రవచన ఆత్మతో దేవుణ్ణి పాదాలు పట్టుకుని తన బిడ్డలను కాపాడుకున్న వ్యక్తి. నేను వెళ్ళబోతున్నాను, నా పిల్లల పరిస్థితి ఏమవకూడదు, అధోగతి అవ్వకూడదని ఆయన ఏం చేస్తారంటే ముందుగానే ప్రవచిస్తూ ఉన్నారు. అలాగే మనకి ఏదైనా ప్రభు వరం ఇచ్చారంటే బహు జాగ్రత్తగా దాన్ని కాపాడుకోవాలి. గర్వం నాశనముగా ఏం చేస్తుంది, ముందే వస్తుంది కదండి. కానీ మన జీవితంలో ఎప్పుడైతే గర్వం వచ్చిందో మనం కూడా పడిపోయిన వారం అవుతాం. అతిశయం ఎప్పుడైతే వస్తుందో, గొప్పగా పాడావా స్తుతించు, గొప్పగా దేవుని వాక్యం వివరిస్తున్నావా స్తుతించు, దేవుని ముందుకు వచ్చి కూర్చున్నావా స్తుతించు. అంతేకాని నాదే, నా బ్రతుకే, నా మాటే అంటే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడంటే అక్కడ తీసి ఇంకోని పెట్టే శక్తిమంతుడు ఆయన. ఇది హానోకు గారు లేదు గనుకనే ఆయన ఏం చేస్తారంటే ప్రభు పరివారంతో రాబోతున్నారు గనుక నేను వెళ్ళిపోతున్నానని ప్రవచనాత్మకమైన విషయాన్ని మనకు తెలియజేస్తున్న వారు. ఒక్కరి కోసమైనా ప్రభు వస్తారంటే హనోకు గారి గురించి ఎవరొచ్చో చెప్పండి? ఒక్కరే, యేసుక్రీస్తు వారంటే దేవుడు వచ్చి ఆయన కొనిపోయినట్లుగా మనం చూడవచ్చు. ఇక చూడండి, మనం ఎన్నో చెప్పుకున్నాం అంటే నా కృపావరం 3వ అంశం చెప్పుకున్నాం. 4వది దేవునితో నడుచుట. ఏం చెప్పండి అమ్మా? దేవునితో నడుచుట. ఆది కాండములోనే 5వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుపోయెను. చూడండి, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను ఏం చేశాడట? తీసుకువెళ్ళిపోయాడు. నడిస్తే తీసుకువెళ్ళిపోతాడండి. చూడండి, ఎలాంటి నడక అయినది. నేను దేవునితో ఉంటాను, దేవుడు నాతోనే ఉంటాడు, నన్ను దేవుడు విడవలేరు, నేను దేవుణ్ణి కూడా విడవను అనే భక్తి కలిగిన నడక కలిగిన నచ్చిన వారు వీరే. కొంతమంది నడక అంటే జీవిత ప్రయాణమనే. మన జీవిత ప్రయాణంలో బాగా భక్తి ఉంటే ఆ రోజంతా పాటలు పాడేస్తాం.
బాగా ఆరోగ్యం ఉంటే దేవుని స్తుతించేస్తాం. అవునా కదండి? మీరు కాదేమో నేనే. గమనించండి, ఏదైనా మనకి ఏదైనా కలిసి వచ్చిందనుకోండి, నా దేవుడు ఇంత కార్యం చేశాడని చాలా గంతులు వేస్తాం. ఏదైనా లోటు వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? దేవుడు ఎవరండి, ఎక్కడున్నారండి అని మర్చిపోయినండనే పరిస్థితికి వచ్చే హీనమైన మన బ్రతుకు. కానీ కాలాలు మారినా, రోజులు మారినా, తరాలు మారినా 365 సంవత్సరములు కూడా, రోజులు కాదండి, 365 సంవత్సరాలు కూడా ఎలాంటి వారటైనా దేవునితోనే నడిచిన వారు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహమునందు చేరి పరిశుద్ధుల గుంపులలో హర్షించిన చాలు, పరిశుద్ధుల గుంపులలో హర్షించిన చాలు. ఎక్కడికి వెళ్ళాలి? ప్రియ యేసురాజును చూడ్డానికి వెళ్ళాలంటే నీవు కూడా క్రీస్తుని పోలిన నడక ఇక్కడ ఉండాలని వాక్యం మనతో మాట్లాడుతుంది. హానోకు దేవునితో నడిచెను. నడకలో మరి ఏది కూడా, ఎన్ని శ్రమలు వచ్చినా, చావైనా బ్రతుకైనా నా యేసు నేను ఎన్నడూ విడిచిపెట్టననే తీర్మానం కలిగి ఉంటే, రోగంలో కూడా లోకాన్ని చూసేవాళ్ళు కొంతమంది, మరి ఇల్లు కట్టేటప్పుడు లోకాన్ని చూసేవాళ్ళు కొంతమంది, మరి ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు లోకాన్ని చూసేవాళ్ళు చాలా మంది. గమనించండి, అర్ధభాగం దేవునికి, అర్ధభాగం లోకానికి ఇస్తే దేవుడు కూడా నేనేం చేయాలకు తెలియని పరిస్థితి ఆయనకి మనం ఇచ్చిన వారం అయిపోతాం. గమనించండి, అలాంటి బ్రతకూడదు. కానీ హనోకు వలె సంపూర్ణముగా దేవునితో నడిచే అనుభవం కలిగిన వారుగానే మనము ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మన నడక ఎన్ని పేర్లు పెట్టినా, నీ భక్తి చేస్తున్నావు, ఎందుకు నీ భక్తి, అన్ని కోల్పోయావని చెప్పినా, నీ ఆరోగ్యమే బాగలేదు, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అని చెప్పినా, మనం ఏమవ్వకూడదని వెనుగు తిరిగి చూచే విశ్వాసం మనము అవిశ్వాసులుగా ఉండకూడదు. నా ప్రభువుతోనే నేను ఉంటాను, ప్రభువే నాతోనే ఉంటారు అనే నిజమైన నడక నడిచినప్పుడే దేవునికి సంపూర్ణమైన భక్తులుగా మనము మార్చబడతాం. ఆ రాజ్యానికి వెళ్ళాలంటే కష్టపడాలి. బిడ్డల పరీక్షలు రాస్తే గాని చదువులు ముందుకు వెళ్ళరు. అలాగే లోకములో నీ ప్రయాణంలో పరీక్షలు ఉంటేనే కానీ ఎక్కడికి వెళ్ళని చెప్పండి? యేసుక్రీస్తులోనికి వెళ్ళమని స్వాదుష్యం మనకు హనుకు గారు పాఠాన్ని నేర్పిస్తున్నట్టు మనం చూస్తున్నాం. ఇక 5వది చూడండి, బాధ్యత కలిగిన వారట. ఏం కలిగారు చెప్పండి? ఈయన బాధ్యత. ప్రియ విశ్వాసి, ఈయనకున్న బాధ్యత ఏంటంటే ఆదికాండలోనే మరి చూడండి 5వ అధ్యాయంలోనే 21వ వచనంలో, హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషాలను కనెను. హనోకు మెతుషాలను కన్న తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడిచాను, కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ బాధ్యత. ఏదైనా దేవుని నమ్ముకున్న తర్వాత కొంతమంది చెప్తారు అన్ని విడిచేసానండి అని. చాలా తప్పు. నీ ఆత్మశుద్ధితో నువ్వేం చేసినా గొప్పదే, కానీ మరి అన్ని వదిలేసానండి, అన్ని చేయడం లేదండి అనుకో, మరి శరీర సంబంధమైన క్రియలు చెప్తుంటారు. చాలా పొరపాటు. నీ మనసు మారాలే కానీ లోకలను మార్చుకోమని ప్రభు ఎక్కడ కూడా చెప్పలేదు. అబ్రహాం గారితో దేవుడు చెప్పారు, నీ దేశాన్ని, నీ యొక్క ఇంటిని, బంధువులు విడిచి వెళ్ళిపో అన్నప్పుడు ఆయన కుటుంబాన్ని విడవలేదు, కానీ తన భార్యను వెంట పెట్టుకుని వెళ్ళును. ఇది బాధ్యత. ఓ కుటుంబంలో క్రైస్తవుడుగా నీవు నేను ఉన్నానంటే, నీకు తండ్రి దేవుడు ప్రేమించి నీ బిడ్డలను, నీ భర్తను, నీ కుటుంబానికి దానంగా ఇచ్చారంటే, కొంతమంది స్త్రీలు ప్రార్థనను తలుపు వేసిన తర్వాత మా భర్త కష్టపడి ఇంటికి వచ్చినా సరే తలుపు తీయలేని స్త్రీలు ఎంతమందో నేను కూడా చాలాసార్లు చూశానండి. మరి కొన్ని గంటలు మా ఆవిడ మరి ప్రార్థన ఉంటుందండి, పిల్లలు పట్టించుకోదు, నన్ను ఇదేం భక్తి అండి, ఇదేం భక్తి? పిచ్చి భక్తి అంటారు దీన్ని. అతి భక్తి అనర్థమే. కానీ గమనించండి, భక్తి చేయాలి కానీ నీ కుటుంబాన్ని చక్కబెట్టుకొని, ఇక్కడ హానోకు గారు పురుషుడైనా ఏం చేస్తున్నాయి? కుమారులు కుమార్తెలు కని దేవునితో నడిచే అనుభవం కలిగిన వారు. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియ విశ్వాసి, నీ నడకలో మంచిదైనప్పుడు బాధ్యత కూడా అది సరిగ్గా వర్తించాలని మనకు లేఖను సెలవిస్తుంది. నీకు ఇల్లు ఇచ్చారా, చక్కదిద్దని. మరి అంతగా మన తండ్రి రాస్తారు, మన ఇల్లు దేహం అన్ని కూడా ఏమై ఉండాలంటండి? శుద్ధిగా. మన అన్ని కూడా శుద్ధిగా ఉండాలి కనుక నీ ఇంటిని కూడా చక్క పెట్టుకునే శక్తి నీకే ఉంది కనుక నీ ఇంటిని చక్క పెట్టుకునే ప్రార్థన గదులోకి వెళ్ళండి. పని సగం వదిలేసి ప్రార్థనకు వెళితే
అది మంచిది కాదు, అది దయసరిని కుదరదు. హనోకు గారు బాధ్యత కలిగిన వారు. సామెత గ్రంథంలో చూడండి 27వ అధ్యాయము 10వ వచనంలో మనకు కనబడుతుంది. సమయం కనుక వెళ్ళిపోతున్నాను. ఇక తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి పక్షితో సమానుడు. తన ఇల్లు విడిచి తిరిగేవాడట. ఇక ప్రభు విడిచిపెట్టమని కదని పిల్లలు వదిలేసి భర్తను వదిలేసి ఇక భార్య భర్తను ఇలాగూ చేస్తే అది చాలా పొరపాటు. తన ఇల్లు విడిచి తిరుగువాడు ఏం చేస్తుందంటే గూడు విడిచే పక్షి మరి తిరిగితే ఎలా ఉంటుంది? దాని గూడు ఏముంది? ఇంకా లేదు, దాని సంబంధం తెగిపోతుంది. అలాంటి వారు మనం ఉండకూడదు. కానీ బాధ్యత కలిగిన వారిగా ప్రవర్తించి ప్రభు రాకడలో ప్రయాణం చేయాలి గనక ప్రభుని కుటుంబాన్ని మీతో లెక్క అడుగుతారు. కొంతమంది స్త్రీలైనా పురుషులైనా ఇలాగూ తయారవుతున్నారు. సేవ అని చెప్పి ఏం చేస్తారంటే భార్యాభర్తలు సంబంధం లేక బిడ్డలను ప్రక్కదోసేసి బాధ్యత లేని సువార్తలు చేస్తే నీ కుటుంబం బాధితులయ్యి ఆ పిల్లలు రేపొద్దున చెడిపోయే స్థితిలోకి వచ్చేస్తున్నారు. గమనించండి, స్త్రీలైన మన అందరూ కూడా బాధ్యత కలిగిన వారముగా నీ ఇంటి పని ముగించుకుని దైవ సన్నిధిలోకి వెళ్ళి దేవుని ఆరాధించు వారుగా ఉండాలి. కనుక చివరిగా 6వదిగా చూసినట్లయితే విశ్వాస వీరుడు. ఏంటంటే ఈయన విశ్వాస వీరుడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండా కొనిపోబడెను. చాలండి, విశ్వాసాన్ని బట్టి హానోకు మరణం చూడలేదట. ఎంత మంచి అవకాశం ఆయన హానోకు గారికి వచ్చింది చూడండి. పరిశుద్ధత కలిగి ఉంటే, ప్రత్యేకించబడి ఉంటే, కృపావరం కలిగి ఉంటే, అంతేకాదు దేవుని సజీవంగా నడిచే శక్తి ఉంటే మనమందరం కూడా ఇలాగూ తయారవుతామని ప్రభు మనతో మాట్లాడినట్లుగానే ఇప్పుడు కూడా ఆయన విశ్వాస వీరుల జాబితాలో రావడమే కాదు, కానీ ఏం చేస్తున్నారట ఆయన ఏం చేస్తున్నారు? శరీరంతోనే దేవునికి వెళ్ళిపోవడము. మన శరీరాన్ని కూడా చూడండి ఆయన ఎంత భద్రంగా కాపాడతారు. మనం అంటే ఎంత ఇష్టమో. ఆత్మతో కొనిపోవడం వేరు, శరీరంతో వెళ్ళిపోవడం వేరండి. ఇది ప్రత్యేకమైన రాకడ. నువ్వు కోరితే తప్పకుండా ప్రభు మనకు కూడా ఈ స్థితిని దయచేవారని ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. ప్రియ విశ్వాసి సంఘం కొరకే కాదు, సంఘంలో నీ కొరకు కొన్ని అద్భుతాలను చేయవారని హనోకు గారు మనకు పాఠాన్ని నేర్పిస్తున్నట్లు మనం చూస్తున్నాం. గమనించండి, అంతకు పూర్వం ఈయన ఏంటంటే దేవునికి ఇష్టడు. మనం ఏమి ఉండాలి చెప్పండి? ఇష్టంగా ప్రార్థన చేయాలండి. బైబిల్ గ్రంథం పక్కన పెడేసి ఏదో కూర్చున్నామా వెళ్ళిపోయామా ప్రార్థన చేస్తారు, ఏదో పాద్రి గారు వచ్చారు పాపం చేసుకు వెళ్ళిపోయారు తలుపేశారు వచ్చేసాం అనే స్థితి కాదు. కానీ కొంతమంది దేవుని సన్నిధి ఎంత లోకువో, వచ్చినప్పుడు బాగానే వస్తారు, చేయగా దైవస్థానాన్ని పోగొట్టుకునే స్థితులకు వెళ్ళిపోతున్నారు. అదే గ్రంథం కదా, అదే మందిరము కదా, అదే మాటలు కదా, అదే సన్నిధి కదా అలక్ష్యం చేస్తే నీకున్న స్థితి నుండి మరింత దుస్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితి రావచ్చేమో. బహు జాగ్రత్త. కనుక మనం సన్నిధికి వెళ్ళినప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. హనోకు గారు తన జీవిత కాలం అంతా ఒకే భక్తిని అభ్యసించారు కనుక నేనేమవే చెప్పండి, హరణం చూడకుండా అతను కొనిపోబడెను. దేవునికే మహిమ కలుగును గాక. ఇదే రాకడకు ముంగుర్తుని మనం చక్కని పాఠం మనకు నేర్పిస్తున్నారు. గమనించండి, మనం వెళ్ళాలి అంటే మన ఆత్మతో వెళ్ళిపోతామేమో, కానీ శరీరంతో వెళ్ళడం అసాధ్యం. కానీ ఇది సాధ్యమని రుజువు చేసింది ఎవరంటే హనోకు గారు మనకు పాఠాన్ని నేర్పించిన పరమ భక్తులను మనం చూస్తున్నాం. గమనించండి, హనోకు గారు దైవ భక్తి ద్వారానే ఇది సాధ్యపరుచుకున్నారు. దేని ద్వారా కాదండి, ఎంతో ఈ లోకం సంపాదించడం ద్వారా కాదు, ఏదో పొందుకోవడం ద్వారా కాదు, కానీ దేని ద్వారా? దేవుని సన్నిధిలో భక్తి కలిగి ఉండడం ద్వారానే వారు దేవునిని కొనిపోయినట్లు చూస్తున్నాం. ఇక చివరిదిగా చూద్దాం, సంఘానికి ముంగుర్తైన హనోకు గారి యొక్క లక్షణము. ఈయన ఏం చేస్తున్నారు చెప్పండి? సంఘానికి వధువు, సంఘానికి ముంగుర్తు. నేను వెళ్ళిపోతున్నాను, మీరు కూడా నాలా సిద్ధపడండి అని చెప్పిన మాట మనందరికీ చెప్పిన వారిని చూస్తున్నాం. ఆదికాండం 5వ అధ్యాయము, ఆదికాండం 5వ అధ్యాయము మరి చూడండి 24 వచనం మనకు కనబడుతుంది. హనోకు దేవునితో వచ్చిన తర్వాత దేవుడు అతను తీసుకుని కనుక అతడు లేకపోయాను, ఇక లేదు. ఎందుకు ఇంతలా తీసుకెళ్లిపోయారు దేవుడు? ఇన్ని లక్షణాలు కలిగి ఉంటే బంగారం ఎక్కడుందా వదిలేస్తారా చెప్పండి? ఎవరు బంగారం పాడేసుకుంటారు? ఇప్పుడు ఎవరు పాడేసుకోరు. దాని విలువ గొప్పది. హనోకు గారి విలువ కూడా అంతగానో శ్రేష్టమైంది. అందుకనే ఈ వస్తువులు లేకపోతే నా కలిగిన ఈ భక్తి పొండే ఈ భూలోకులు వదిలిపెట్టనిక ఎక్కడ పెట్టుకుంటాను? నేను నా చంకనెత్తుకుంటానట్లుగా ప్రభువారు ఆయన ఏం చేస్తారని చెప్పండి? అతడు కొనిపోబడి యేసుతో నడిచి వెళ్ళిపోయాడట. దేవునికే మహిమ కలుగును గాక. ఇది నిజమైన క్రైస్తవ జీవితం అండి.
అంతేకాని బంధువులు వచ్చారని, స్నేహితులు వచ్చారేమో అని కుటుంబ ప్రార్థన ఆపేసుకునే వాళ్ళు కొంతమంది, సంఘానికి రాని వాళ్ళు కొంతమంది, పాస్టర్ గారు ఏదో పని చెప్తారని వచ్చే రాకుండా లేటుగా వచ్చే వాళ్ళు కొంతమంది, వాళ్ళనే పొగుడుతున్నారని మమ్మల్ని పొగడం లేదని కొంతమంది, విశ్వాసి, ఇవన్నీ కూడా చూడండి లోకంలో సాతాను మీకు పెట్టే మరి చూడండి దురాలోచనలు. వీటన్నిటిని ఛేదించి నేను ఏ పని చేసినా నా దేవునికి చేసిన, ప్రభువు కొరకు పని చేసిన వారికి తాను బాకీ పడరు. నువ్వే పని చేసినా, ఏం ఊడ్చినా, ఏం చేసినా దేవునికి మహిమ కనుక నువ్వేం చేయాలంటే దేవునికి చేస్తానని తలంపుతో యాజకుడు యాజకురాలు ఏ పని అప్పచెప్పి వెళ్ళినా నమ్మకంగా పని చేయాలి. ఇక్కడ హానోకు గారు తన శరీరాన్ని, తన కుటుంబాన్ని, తనకున్న వయస్సును, తన బ్రతుకును, తనకున్న ఆయుష్ అంతను, తన జీవితం అంతా, ప్రయాణం అంతా దేవునితో నడిచారు కనుకనే ఇప్పుడు ఏమేం చెప్పండి, ఆయన కొనిపోబడెను. మనం కూడా మేఘాల మీద వెళ్ళాలి అంటే, ప్రభు యొక్క రాకలో ప్రభుని కలుసుకోవాలంటే, సంఘానికి ముంగుర్తుగా ఉన్న మనము కూడా ఏమవ్వాలి చెప్పండి, రాకడలో ఇవన్నీ లక్షణాలు మనము కలిగి ఉండాలి. కలిగిన వారు ఏమవుతారు చెప్పండి, గొప్పవారుగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసే మనం ఏ స్థితిలో పడిపోయి ఉన్నామో బహు జాగ్రత్త కలిగి బ్రతకండి. మనం సన్నిధిలో తగ్గిపోయామా, ప్రార్థించే స్థితిలో తగ్గిపోయామా, లేకపోతే లోకంలో మనం కలిసిపోయి ఎక్కువ ముచ్చట్లు చెప్పుకుంటున్నామా? ఏ ఆత్మీయ స్థితి మనం తగ్గిపోతున్నప్పుడు సన్నిధి చేసే వాళ్ళకి ఒక మాట నేను చెప్తాను. ఏంటి మాట అంటే, మీరు ఎక్కువ సన్నిధి గదిలో గడిపే వాళ్ళైతే ఎవరితో మాట్లాడుతున్నప్పుడు మీ మనసు అంటది, నువ్వు ఎక్కువ దేవుని లోకంతో మాట్లాడుతున్నావు, బహు జాగ్రత్త. సంధికి వచ్చిన తర్వాత దేవుని మనసు ఎక్కువ వెళ్ళిపోతే నీవు ఏమి కూడా నేర్చుకోలేదు, బహు జాగ్రత్త అని మనసే నీతో గద్దించడం ప్రారంభిస్తుంది. ఇది సన్నిధి పరుల యొక్క లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణం అనుకుంటే మనం మరలా దాన్ని పోగొట్టుకుందాన్ని ఏం చేయాలి, పొందుకోవాలి అని వాక్యం సెలవిస్తుంది. కనుక గమనించండి, మనం దైవ లక్షణములు కలిగిన వారము గనుక ఆ యేసయ్య రూపం మనలో రావాలని సామాన్యం కాదు. గనుక నీవైనా నేనైనా భక్తి విషయంలో రాసి పడకూడదు. దైవ భక్తి గొప్ప లాభ సాధన వాక్యం సెలవిస్తుంది. కనుక ఆ లాభ సాధన నీ మట్టికి నీవు సంపాదించాలి, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, ప్రభు రాకై సిద్ధపరచాలి. అట్టి ధన్యత తండ్రి మనకి చేయమనందును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరిందాం. ప్రభా, నీ రాకడకు మమ్మల్ని సిద్ధం చేయదేవా అంటూ తల ఉంచి, దేవా నీ రాకడకు నేను ఆయత్తం అవ్వాలని నా శక్తి కాదయ్యా, నా బలము కాదయ్యా, నా జ్ఞానము కాదయ్యా, నేనే పాటి దాన్ని యేసు అంటూ ఆయన రాకడకై సిద్ధపడాలంటే మన జీవితమును ఆయనకు అప్పచెప్దాం. అయ్యా, ఒక స్త్రీగా నేనున్నాను, వధువుసంగా నేనున్నాను గనుక నేను ఎలా తయారు కావాలో నా జ్ఞానం నేర్పించే పరమదేవుడు నీవయ్యా. నువ్వు శక్తిమంతుడు, నా శక్తి సరిపోదు, నా బలం సరిపోదయ్యా. మమ్మల్ని చూచు దేవుడు నీవు కదా. వధువుకు ఏమి తక్కువైన లోటే గనుక హనోకు వధువుగానే మార్చబడి నీతో కనిపోబడినట్లుగా ఆయన అన్ని విషయాలు కూడా గొప్పవారుగా ఎదిగారు కదా యేసయ్యా. ఎదిగినందువల్లే నీ ఎదుగు తీసుకువెళ్ళిపోయావు. ఆయన విడిచుడగా ఇష్టపడని గొప్ప దేవుడు నీ ఒక్కడవే అంటూ మనస్ఫూర్తిగా ఒక నిమిషమైన ప్రార్థన చేద్దాం. నా బిడ్డలు విడవబడకూడదయ్యా. అంత్యధ్యానాలలో ఉన్నాం, అపాయకర దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉన్నాం, ఏ సమయంలో ఏ సంభవిస్తుందో తెలియని దినాల్లో ఉన్నాం. నన్ను నేనే నమ్మనట్టి దేహములే ఉన్నాను అంటూ మన తండ్రి మాట్లాడుతున్నారు. నిజమే, ఇదిగో బ్రతుకున్నంతకాలే భక్తిని అభ్యసించండి అని కూడా మాట్లాడుతున్న వారు గనక ప్రభువా మమ్మల్ని కనికరించు దేవా అని ఎవరు మట్టుకు వాళ్ళే రాకడక దినాలను సిద్ధపడు చేదేవా అంటూ ప్రార్థన చేద్దాం. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నాము, చుట్టూ నన్ను ఆవరించాము, కూర్చుండుట నే లేచి ఉండుట, కూర్చుండుట నే లేచి ఉండుట బాగుగా ఎరిగి ఉన్నాము అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నాము. నన్ను చూచువాడా, నిత్యం కాయువాడా. అవును, ఆయన చూచే దేవుడు గనుక యేసయ్యా వధువు రూపంగా నేను మార్చబడడానికి నా జీవితంలో ఎన్నో శ్రమలు వస్తున్నాయో, వ్యాధికాల్లో బాధకాలు నేను బాధ పెడుతున్నానయ్యా, కష్టకాలను ఎవరు అని చెప్పి తోలునాడే బ్రతుకోయ్యా, నన్ను క్షమించు దేవా. వధువు రూపంగా నేను మార్చబడానికి ఇటు సభలు ఏర్పాటు చేస్తావు. ఈ సమయం వ్యర్థం కాకూడదు, ఈ మాటలు వ్యర్థం కాకూడదు.
ఇదిగో మేమందరము ఏకరీతిగా నీలో ఎగిరి వెళ్ళడానికి శక్తిని సామర్థ్యం దయచేదేవాని ప్రార్థన చేసినట్లయితే చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. పరిశుద్ధుడా మహిమగల దేవా మీ కొందనాలయ్యా, ఇంతటి పర్యాంతం మాతో మాట్లాడిన గొప్ప దేవా, ఏమిచ్చి మీ రుణం తీర్చగలము? మీ మందిర ఆవరణలోనికి రావడానికి యోగ్యత లేని వారమయ్యా, అయినా సరే నీ సన్నిధి తీసుకొచ్చినాయి అమూల్యమైన ఎన్నో మాటలు మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. మా జీవితములో ఈ మాదిరిగా బ్రతకడానికి, నీకు ఇష్టమైన బ్రతుక, విశ్వాసం కలిగే బ్రతుక, ఆత్మానుసరణ బ్రతుకుగా, కృపావరం పొందే బ్రతుకుగా, ప్రత్యేకమైన బ్రతుకుగా, ప్రార్థనా బ్రతుకుగా బ్రతికి మార్చమని, సంఘములు ఎగిరి వెళ్ళిపోగల శక్తి దయచేయమని యేసు వారి నామటి వేక్షనామ మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత మరణాత. ఇటు అవకాశం ఇచ్చిన మరొకసారి అయ్యగారు, అమ్మగారు మరణాత, సీతమ్మంటి గారు మరణాత, వచ్చిన యాజకులకు యాజకురాళ్ళందరికీ కూడా నా మిండు మరణాత మరణాత. మరణాత. దేవుని స్తోత్రం. మీ అందరికీ మరణాత. మరి ఎందుకంటే చక్కటి వర్తమానం అందించిన సువర్ణ సత్యానందం పాస్టర్ అమ్మగారికి సంఘం తరపున, సభ తరపున మరణాతలు తెలియజేస్తున్నాము. హానోక్ గారిని తీసుకుని, ఎందుకంటే పెళ్లి కుమార్తె రాకడ సిద్ధపాటు సభలు గనక మరి హానోక్ గారిలో ఉన్న ప్రత్యేకమైన గుణములు, ఆయన ప్రత్యేకుడు, పరిశుద్ధాత్మ కలిగిన వారు, కృపావరం కలిగిన వారు, దేవునితో నడిచిన వారు, బాధ్యత కలిగి కుటుంబం ఎడల తన బాధ్యత చూపించి విశ్వాస వీరుడుగా ఆ యొక్క మా తండ్రి గ్రంథంలో లిఖించబడి వధువు సంఘమునకు గుర్తుగా ఉన్నారు గనక మనమందరము కడవరి కాలంలో, రాక కాలంలో ఉన్నాము. రాకడ సభలు జరుపుకుంటున్నాము, సిద్ధపాటు సభలు జరుపుకుంటున్నాము గనక ఆనోకు గారు వలె మనందరమును కూడా అలాగ సిద్ధపడి దేవుడు వచ్చినప్పుడు ఆనోకు గారు ఎలాగో దేవునితో నడిచి కొనిపోబడ్డారో అలాగే మనము కూడా ఇహలోకంలో దేవునితో నడుస్తామంటే సన్నిధిలో మనము ఆయనతో, మనం ఆయనతో ఉండటం అనే అంశాన్ని చక్కగా బోధించిన సువర్ణ గారికి మరొకసారి సభల తరపున, సంఘం తరపున మరణాతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు